విశ్వాన్ని సృష్టించిన చిరునవ్వు. పవిత్రమైన నవరాత్రి ఉత్సవాల 4వ రోజున దుర్గాదేవి యొక్క 4వ దివ్యరూపాన్ని మనం పూజిస్తాము. ఆమెను మా కూష్మాండా అని పిలుస్తారు. ఈ దేవత చిరునవ్వు సృష్టికి మూలం. ఆమె పేరులోనే విశ్వం యొక్క రహస్యం ఉంది. కు అంటే కొద్దిగా, ఉష్మ అంటే వెచ్చదనం లేదా శక్తి, మరియు అండా అంటే విశ్వగుడ్డు. ఆదిలో కాలం ఉనికిలో లేనప్పుడు ఏమీ లేదు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి లేవు. కేవలం అపారమైన అంతులేని చీకటి మరియు నిశ్శబ్దం మాత్రమే ఉన్నాయి. విశ్వం మొత్తం ఖాళీగా ఉంది. జీవం యొక్క నిప్పురవ్వ కోసం వేచి ఉంది. ఈ శూన్యం నడిబొడ్డు నుండి దివ్యదేవత ఆవిర్భవించింది. ఆమె కళ్ళు తెరిచింది, మరియు ఆమె ముఖంలో ఒక సున్నితమైన ప్రేమగల చిరునవ్వు వ్యాపించింది. ఇది సాధారణ చిరునవ్వు కాదు. ఆమె దివ్య చిరునవ్వు శక్తితో ఆమె మొత్తం విశ్వాన్ని సృష్టించింది. సూర్యునిలో పువ్వు వికసించినట్లే ఆమె ఆనందం నుండి విశ్వం వికసించింది. కూష్మాండదేవి తన సృష్టిని శక్తి, జీవశక్తి మరియు సృజనాత్మకతతో నింపింది. తన కొత్త విశ్వానికి జీవం పోయడానికి ఆమె సూర్యుని కేంద్రంలో నివసించడానికి ఎంచుకుంది. సూర్యునికి వేడి మరియు కాంతిని ఇచ్చేది ఆమె దివ్యశక్తే. ఇది భూమిపై మరియు విశ్వమంతటా ఉన్న జీవులన్నింటినీ పోషిస్తుంది. ఆమెకు 8 శక్తివంతమైన చేతులు ఉన్నందున ఆమెను అష్టభుజాదేవి అని కూడా పిలుస్తారు. ఆమె చేతులలో చక్రం, గద, ఖడ్గం మరియు విల్లు వంటి శక్తివంతమైన ఆయుధాలను పట్టుకుంది. ఇవి యుద్ధం కోసం కాదు, తన ప్రియమైన భక్తులను అన్ని హానిల నుండి రక్షించడానికి మరియు ప్రతికూలత మరియు భయాన్ని నాశనం చేయడానికి. ఆమె ఇతర చేతులలో ఆమె ఒక కమలం పువ్వు, ప్రార్థన కోసం ఒక జపమాల మరియు మంచి ఆరోగ్యం మరియు బలాన్ని ప్రసాదించే దివ్య అమృతంతో నిండిన కుండను పట్టుకుంది. ఆమెను పూజించే వారందరినీ దీర్ఘ, సంతోషకరమైన మరియు సంపన్నమైన జీవితంతో ఆశీర్వదిస్తుంది. కూష్మాండదేవి ధైర్యం మరియు ధర్మానికి ప్రతీక అయిన ఒక అద్భుతమైన మరియు నిర్భయమైన సింహంపై స్వారీ చేస్తుంది. దేవత మరియు ఆమె సింహం కలిసి సవాళ్లను ఎదుర్కొనేటప్పుడు ధైర్యంగా ఉండాలని మరియు ఎల్లప్పుడూ సత్యం మరియు మంచితనం మార్గాన్ని అనుసరించాలని మనకు బోధిస్తాయి. ఆమె శరీరం మొత్తం బంగారు కాంతితో ప్రకాశిస్తుంది. ఆ కాంతి అన్ని లోకాలను ప్రకాశవంతం చేయగలదు. ఈ దివ్య ప్రకాశం ఆమె అపారమైన శక్తి మరియు సృజనాత్మక శక్తికి చిహ్నం. ఇది ఆమె అనుచరుల హృదయాలను ఆశతో నింపుతుంది మరియు అన్ని చీకట్లను తొలగిస్తుంది. నవరాత్రుల 4వ రోజున మనం కూష్మాండదేవిని పూజించినప్పుడు ఆమె సృష్టించిన అందమైన విశ్వానికి మనం ఆమెకు కృతజ్ఞతలు తెలుపుకుంటాము. మంచి ఆరోగ్యం, అంతులేని శక్తి మరియు మన జీవితాలను ఆనందమయం మరియు అర్థవంతం చేసుకోవడానికి సృజనాత్మక స్ఫూర్తి కోసం ఆమెను ప్రార్థిస్తాము. మా కూష్మాండ కథ మనకు ఒక అద్భుతమైన పాఠాన్ని బోధిస్తుంది. ఆమె సరళమైన, సంతోషకరమైన చిరునవ్వు మొత్తం ప్రపంచాలను సృష్టించినట్లే మన చిరునవ్వులు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఆనందాన్ని సృష్టించగలవు. మన ప్రియమైన జగన్మాతవలే మనమందరం ఇతరుల జీవితాల్లో ఆనందం మరియు వెచ్చదనాన్ని పంచుతూ కాంతి మరియు సానుకూలతకు మూలంగా ఉండటానికి ప్రయత్నిద్దాం.